డిగ్రీ చదువుతున్న జాబ్ రాని విద్యార్థి, పని తెలిసిన పని దొరకని వ్యక్తి, 10th ఫెయిల్ అయ్యి పని నేర్చుకోవాలనుకుంటున్న అబ్బాయి, ఈ ముగ్గురు వెతికేది ఒకే దానికోసం. అది దొరకక వారు ఎంచుకున్న మార్గం దోపిడీ. కానీ అనుకోకుండా ఒకరోజు ఆ ముగ్గురు పోలీసులు దొరికారు. తప్పు చేసిన ఏ మనిషి అయినా చట్టం నుంచి తప్పించుకోలేరు. ముగ్గురు వ్యక్తులు, 4 దొంగతనాలు, 4 ఏళ్ళు జైలు. అన్న పెట్రోల్ లీక్ అవుతుంది చూడన్నా. బండి పక్కన పెట్టు. రేయ్ ఆ ముందు ఓపెన్ చేయి. రే ముందు మీ ఇద్దరు బండి ఎక్కండి రా. ఎందుకు సార్? అన్నీ మీకు చెప్పాలరా, ముందు బండి ఎక్కండి. ఇక్కడ ఎవరో పడిపోయినట్టున్నారు. అన్నా 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 బాబు రే కూర్చోండి రా, కూర్చోండి. సార్ మీరు చెప్పినట్టే వీళ్ళిద్దరు మెకానిక్ షెడ్ దగ్గర దొరికారు సార్. ఎరా ఈడేనా మీ హెడ్? రే ఇట్రారా. ఎంతవరకు చదువుకున్నారా? చదువులో సంకన్నాకిపోతావరా రే. రే నువ్వా? రారా ఇట్రా. నువ్వేం చదివావురా? ఎంత సార్? పాసా ఫెయిలా? 2 ఉన్నాయి సార్. నేను పాసా కాదా అని అడిగా, ఎన్నున్నాయని నేను అడగల. రే సైకో ఇటారా. నువ్వేం చదివావురా? డిగ్రీ సార్. డిగ్రీ చదివు? అవును సార్. ఆడికి చదువు అబ్బల, వీడికి చదువు రాల, చేసేది పోరంబోకు పని. దగ్గర రారా. నువ్వు కూడా వీళ్ళతో చేరి డిగ్రీ తెలియదు అట్లా తాట తీస్తారే. ట్రై చేసే జాబ్ రా నీకా? పని దొరకదు నీకా? చంపేస్తారే. అందుకని ఇదారు ఎంచుకుంటారు మీరా? దొరకరు అనుకుంటున్నారు మీరా? రారా. ఇంత త్వరగా దొరకతాం అనుకోలేదు సార్. ఎలా కనిపెట్టాడు సార్ నేను సైకో అని? అబ్బా ఇలా సైకోని నేను కొట్టాననుకో, వాడి కళ్ళల్లో కోపం రెట్టింపు అవుద్ది. కానీ నీ కళ్ళల్లో భయం కనిపించిందిరా బేవకూఫ్. ఇప్పటివరకు ఎన్ని దొంగతనాలు చేశారా? మేము ముగ్గురం కలిపి 4 దొంగతనాలు చేశాం సార్. ముగ్గురు దొంగలు, 4 దొంగతనాలు, 4 సంవత్సరాలు జైలు. అవసరమరా మీకు? ఎక్కడ సార్? ఏ జాబ్కి ఇంటర్వ్యూకి వెళ్ళినా ఎక్స్పీరియన్స్ ఉందా అంటారు. ఎక్స్పీరియన్స్ లేకపోతే 3,000 4,000 ఇస్తామంటారు. కమిటే చేద్దామంటే ఖర్చులు కూడా సరిపోవట్లేదు సార్. అట్టని ఏ దారి దొరకట్లేదు సార్. సంపాదించాలంటే శాలరీ అవసరం లేదనిపించింది, ఎలాగైనా సంపాదించాలనిపించింది. కానీ త్వరగా సంపాదించాలంటే
ఇదొకటే దారి అనిపించింది. కష్టపడాలని దీనికోసం అలివి కానీ తెలివితేటలన్నీ ఉపయోగించావురా. అదే నువ్వు మంచిదారి ఎన్నుకొని ఉంటే నీకు జాబ్ వచ్చి ఉండేది, ఆడికి పని దొరికిండేది. ఎలా సార్? ఒకడు పని నేర్పిస్తానంటే నువ్వు నేర్చుకోవాలనుకుంటే సంవత్సరమైనా ఆ పని చేయలేవు, నేర్చుకోలేవు. వాడు నేర్పిడు. నేర్చుకోవాలనే తాపత్రయం నీకుంటే నువ్వు ఆ పనిని క్యాచ్ చేస్తావు. రే ఇట్రారా. పని చేస్తామని పని ఇమ్మని ఏ మెకానిక్ కాడికని వెళ్తాం సార్. రోజుకు 100 ఇస్తామన్నారు సార్. పని నేర్పిస్తామన్నారు. నేర్చుకున్నాక జీతం ఇస్తామన్నారు సార్. సంవత్సరం అయినా పని పూర్తిగా నేర్పిలేదు. చేసిన తప్పుకి శిక్ష అనుభవించక తప్పదు. కానిస్టేబుల్ వీళ్ళని తీసుకొని బొక్కలై. సార్ వద్దు సార్, ఎప్పుడు తప్పు చేయండి సార్. వద్దు సార్, ప్లీజ్ సార్. లేయంట్రా కొడకల్లారా, లైఫ్ లాంగ్ చెప్పకూడరా మీకు.